పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పచెప్పారని, కానీ మిథున్ రెడ్డికి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ భయం మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మిథున్ రెడ్డికి పవన్ కళ్యాణ్ రూపంలో భయం మొదలైందని, జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని ఓడించే బాధ్యత మిథున్ రెడ్డికి ఇచ్చారని, దానివల్లే మిథున్ రెడ్డికి పవన్ కళ్యాణ్ రూపంలో భయం మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? అందులో నిజమే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ వేవ్ నడుస్తోంది కదా. అంటే ఓవరాల్గా నాట్ ఓన్లీ పవన్, టీడీపీ వేవ్ ఓ పక్క, పవన్ వేవ్ ఓ పక్క, అంటే జనసేన వేవ్ ఇంకో పక్క బీజేపీ కూడా ఈసారి కొంచెం పుంజుకుంటుంది, మనం అనుకున్నాం ఆల్రెడీ. సో పవన్ వేవ్ ఎప్పుడైతే ఉందో ఈసారి కాపులు ఒకళ్ళే కాదండి. పవన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ కాపులు కాదు కదా, అతను కాపుల మనిషి ఏం కాదు, అతను అందరి మనిషి. ఒక పక్క తెలంగాణ వాళ్ళకి ఇష్టమే, ఒక పక్క ఆంధ్ర వాళ్ళకి ఇష్టమే. ఓవరాల్గా గ్లోబల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇది ఉంది, అతన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తెలుగువారి వ్యక్తి, అతను తెలుగువారి మనిషి, తెలుగువారికి ఇష్టమైన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు అందులో ఈసారి ఏమైందంటే పిఠాపురం అనేది వీళ్ళందరికీ కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా అయిపోయింది. పిఠాపురంలో వంగా గీతను గెలిపించుకోవటం కంటే కూడా పవన్ కళ్యాణ్ని ఓడించటం అనేది వీళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ ఆయన నిదట్లో కూడా పవన్ కళ్యాణ్ని కల్పిస్తూ ఉంటాడు పాపం. అందుకని ఏ రకంగా ఓడించాలి అనే దాంట్లో ఆ స్కెచ్లో భాగంగా ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లా తీసుకుంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి హవా నడుస్తుంది. రోజా లాంటి వాళ్ళకే చుక్కలు చూపిస్తాడు ఆయన. అటువంటి పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి. కానీ గమ్మత్ ఏంటంటే ఎక్కడో చిత్తూరులో ఉండే వ్యక్తి వచ్చి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఏం చేస్తాడు? డబ్బులు పంచుతాడా? అంతకంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు కదా. లేకపోతే గుండాగిరి చేస్తారా? అంటే పోల్ మేనేజ్మెంట్ చేయడానికి ఆయన పంపించారు అంటూ కూడా ఇప్పుడు ఇవన్నీ కదా. ఇప్పుడు ఎన్నికల దాంట్లో భాగంగా వాళ్ళు చేసేది అదే కదా, డబ్బులు పంచటం, లేకపోతే మందు పంచటం, వాళ్ళకేవో గిఫ్ట్లు ఇవ్వటం. తర్వాత మీరు చెప్పినట్టుగా ఎన్నికల రోజు అక్కడ ఎక్కువ నెంబర్లు తీసుకొచ్చి లేకపోతే ఒకళ్ళ చేతే 100 ఓట్లు 200 ఓట్లు వేయించటం. అంటే ఒక గుండాగిరియే కదా అది, బెదిరించి ఓట్లు వేయించటం అనేది దేని కిందకు వస్తుంది? గుండాగిరి కిందకు వస్తుంది. సో ఇవన్నీ చేయడం కోసం ఇప్పుడు రాయలసీమ రాజకీయాలని లేకపోతే రాయలసీమ ఫ్యాక్షనిస్టులని, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్యాక్షనిజం ఇక్కడ కూడా స్టార్ట్ అయింది కదా వీళ్ళ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల. అంతకుముందు ఎప్పుడు మనకి ఇవన్నీ తెలియదు. ఒక మర్యాద మనన తెలుసు, మనకి తెలిసి ఆంధ్రాలో అసలు మనకి ఇలాగ బూతులు మాట్లాడటాలు, లేకపోతే ఇలా తిట్టుకోవటాలు, ఇలా మనుషుల్ని కించపరచటాలు మనకు తెలియదు. ఏదైనా ఒక పెద్దరికంగా లేకపోతే ఒక మర్యాద పూర్వకంగా ఒక తిట్టడమైనా మీరండి ఇలాగండి అంటాం తప్ప ఇట్లా బూతులు మాట్లాడటం ఆడవాళ్ళకు కూడా తెలియదు అసలు. అటువంటి ఒక కొత్త కల్చర్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీసుకొచ్చారు. వీళ్ళు తెల్లారు లేచాక చంద్రబాబుని తిట్టడం, లేకపోతే ప్రతిపక్షాలను తిట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. అందులో భాగంగా ఈ మిథున్ రెడ్డి రేపు పొద్దున్న ఏం చేస్తాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు మిథున్ రెడ్డికి భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు దూరం నుంచి చూడటం వేరు, దగ్గరికి వచ్చి వాస్తవాలు చూడటం వేరు. నిన్నటి వరకు వాళ్ళు ఏమనుకుని ఉంటారా, పవన్ కళ్యాణ్ కదా లాస్ట్ టైం ఎలాగ ఓడిపోయాడు, ఇప్పుడు ఓడిపోతాడు, ఇది పెద్ద విషయం కాదనుకుని ఉంటారు. కానీ ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యాక పరిస్థితి అంతా క్లియర్ కట్గా తెలుస్తుంది కదా, క్రిస్టల్ క్లియర్గా. అంటే పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో జనసేనని పవన్ కళ్యాణ్ని ఓడించి తీరాలని జగన్మోహన్ రెడ్డి కొందరిని, అంటే ఒక్కొక్క మండలాలకి ఒక్కొక్క ఇన్ఛార్జిగా, అంటే ఒక మండలానికి ముద్రగడ పద్మనాభం గారిని, మరో మండలానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, మరో మండలానికి మిథున్ రెడ్డి గారిని, అలాగే మరో మండలానికి చలమలశెట్టి సునీల్ గారిని, ఇలా అంగబలం ఆర్థిక బలం కలిగినటువంటి కొంతమంది నేతల్ని అక్కడ దించాడు జగన్మోహన్ రెడ్డి. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జనసేనాని ఓడించేందుకు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ అంగబలం ఆర్థిక బలం చూపించినప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అక్కడ గెలిచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఉందండి. ఇప్పుడు మీరు ముద్రగడ చెప్పారు, ద్వారంపూడి చెప్పారు. ఇప్పుడు ఈ ముద్రగడ అన్న ఆయన కాపు ఉద్యమ నాయకుడు అనిపించుకున్నాడు ఒకప్పుడు. ఆయన చేశాడో లేదో పక్కన పెడితే
చేయించిన వాళ్ళు వేరు, చేసింది వేరు, డబ్బులు పెట్టింది ఒకళ్ళు, ఆయనే చెప్పుకున్నాడు అది. దానికి కాపు నాయకులందరూ కూడా, నాయకులే కాదు, కాపు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తిట్టిపోశారు ఎవరిని, ముద్రగడని. అసలు ముద్రగడ అన్నవాడు 80 ఏళ్ల వయసులో ఇది అవసరం ఆయనకి? జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ థింగ్. ఒక కాపు నాయకుడిని అని చెప్పుకొని నువ్వు 14 ఏళ్ళుగా ఆయన అసలు రాజకీయాల్లో లేడు కదా, ఆయన ఓడిపోయాక, పిఠాపురం నుంచి ఓడిపోయాక ఆయన ఇంట్లో కూర్చున్న పెద్ద మనిషి ఈరోజు ఏం ఆశించి నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు? అసలు కాపు అనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఈవెన్ హరిరామ్ జోగయ్య పెద్దవాళ్ళందరినీ తీసుకుంటే ఆయన ఇంకా పెద్దవాడు, వీళ్ళందరూ కూడా అసలు పవన్ కళ్యాణ్కి ఒక సపోర్ట్గా ఉండాలి. 26% మనకి కాపుల ఓట్లు ఉన్నాయి అక్కడ. 26% నీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక యూనిటీగా ఉండద్దు? నువ్వేం ఆశ అంటే నీ కొడుకులకి ఏదో పదవులు ఇస్తానంటే వచ్చేస్తారా మీరు? అంతే కదా. హరిరామ్ జోగయ్య అలాగే వచ్చాడు, ముద్రగడ అలాగే వచ్చాడు. మీకు సిగ్గులేదా? ఇన్ని సంవత్సరాలు వీరు రాజకీయాల్లో ఉండి, ఈయన జనతా పార్టీ నుంచి వచ్చి ఎవరు ముద్రగడ, తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయన ఉన్న పెద్ద మనిషి ఈరోజు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారండి? ద్వారంపూడి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నవాడు ఒక మంచి వ్యక్తిని మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి, ఈరోజు అతను ఓడించడానికి మీరందరూ అతని వెనకాల ఉంటారు, జగన్మోహన్ రెడ్డి వెనకాల. ఇది ప్రజలు చూస్తున్నారు కదండి ఇలాంటివి. కాపుల్లో యూనిటీ రావాలండి. కాపుల్లో మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళల్లో మంచి మేధ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే కుతంత్రాలకు పవన్ కళ్యాణ్ ఏం బలి కాడు. ఎందుకంటే వంగా గీత కూడా నిన్న మాట్లాడారు, గాజు గ్లాస్ పగలగొట్టాడు, గాజు గ్లాస్ పగిలిపోయింది అంటూ ఏంటంటూ మాట్లాడింది ఆవిడ. అవి ఏవి కాదండి. వీళ్ళందరూ ఎన్ని కుయుక్తులు చేసినా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు చక్కగా ఓటుతోటి. ఎందుకంటే మిథున్ రెడ్డి వచ్చాడు కరెక్టే, ఏం చేస్తాడనేది కావాలి మనకి. ఇప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతాడా, లేదు బింకానికి అక్కడ ఉంటాడా అనేది మనం చూద్దాం. అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఏ రకంగా చూసినా మిథున్ రెడ్డికి పరాభవమే, జగన్మోహన్ రెడ్డికి పరాభవమే, ఓవరాల్గా పెద్దిరెడ్డికి పరాభవమే, వైఎస్ఆర్సీపీకి అంతకంటే పరాభవం. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా సరే ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే వారిని అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వడు అంటూ ఒక రూమర్ అయితే బయట స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి ఇప్పుడు పిఠాపురంలో ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి టాస్క్ కనుక ఆయన సక్సెస్ చేయకపోతే ఆయన పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? మిథున్ రెడ్డి పరిస్థితి పక్కన పెట్టండి. ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇంక పరిస్థితులే ఉన్నాయి. ఒకటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, లేదు పారిపోవాలి దేశం విడిచి. ముందు ఆయన సంగతి, ఆయన్ని కాపాడుకోవడానికి ఆయనకి టైం సరిపోదు. అప్పుడు ఈ మిథున్ రెడ్డి ఎక్కడ పోతే ఏంటి, పెద్దిరెడ్డి ఎక్కడ పోతే ఏంటి? అంతే కదా. ఇది పెద్ద విషయమా మనకి? టాస్క్లు ఇస్తాడండి. టాస్క్లు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు ఆంధ్రదేశం ప్రజలు ఏం తెలివి తక్కువగా లేరు కదా. ఇదివరకుట్లాగా ఒక్క ఛాన్స్ అంటే వెంటబడి పాపం ఓటేయరు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చాము, అయిపోయింది, నువ్వు మాకు చుక్కలు చూపించావు, ఇప్పుడు నీకు చూపిస్తామంటారు అంతే. చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే.